ఏపీ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవులు అంటూ రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ దావోస్ పర్యటనలో ఉన్న ఆయన తండ్రి సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవ్వమని. ఇంట్లో వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చుట్టూ పరిస్థితుల కారణంగా అవకాశాలు వస్తాయని, ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని తెలిపారు. తమ కుటుంబం 33 ఏళ్ల క్రితం వ్యాపారం ప్రారంభించిందని, లోకేష్ కు వ్యాపారం అయితే తేలిక అని చెప్పుకొచ్చారు. కానీ లోకేష్ ప్రజాసేవ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ఏ రంగమైనా విజయాన్ని సాధించాలంటే కేవలం వారసత్వం మీద ఆధారపడడం కష్టమని చంద్రబాబు తెలిపారు. వ్యాపారం, సినిమా, రాజకీయాలు, కుటుంబ వ్యవహారాలు వంటి ఏ రంగమైనా కేవలం వారసత్వంతోనే ఎవరూ విజయాలను సాధించలేరన్నారు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడంలో ప్రత్యేకంగా ముందుకు వచ్చారన్నారు. కృషి, నిబద్ధత వల్లే లోకేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. తద్వారా లోకేష్ ఏ పదవికైనా అర్హుడని చెప్పేశారు. మరోవైపు తనకు కేంద్ర మంత్రి అవ్వాలనే ఉద్దేశం లేదని కూడా చంద్రబాబు చెప్పేశారు. ఏపీలో ప్రజలు ఇచ్చిన బాధ్యతపైనే తాను ఆలోచన చేస్తున్నానన్నారు. తమ పాలనలో రాజకీయ కక్ష సాధింపుకు అవకాశం ఉండదన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ ఎవరైనా ఒకేసారి మోసం చేయగలుగుతారని తెలిపారు.